శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతమును వర్ణింతము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము ఎట్లా త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గము ఎట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదరావినందనలో జ్ఞప్తియందుంచుకొనుచో మన కష్టములు నశించును, మరణము దాని నైజము కోల్పోవుము, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమము కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను. అది వారి మనస్సును పావనం చేయును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువర్లింతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందెరో వినెదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తర్వాత బాబా భోజనం మానెను. అందుచేత క్రమముగా బలహీనురైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయంను 2 సంవత్సరాలకు ముందే బాబా సూచించిరి. కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మరచి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘన అనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తన తలగుడ్డ, కఫని, లంగోటి తీసి వానిని చించి ముందున్న దునిలోనికి విసిరివైచిరి. దీని మూలంగా దుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచెను, ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పుడు. అతడునున్న ప్రతివాడు గడగడా వణికిపోయాను. బాబా వద్దకు పోవుటకెవ్వరూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజీ సింబే ధైర్యంతో దగ్గరికి పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా, సీమోల్లంఘనము నాడు ఇదంతయు ఏమి? ఈరోజు నా సీమోల్లంఘమును అనుచు బాబా సగటాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటివలే దుస్తులు వేసుకొని చావడి ఉత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించిరి. కానీ అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారం బాబా యొక్క మరియొక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటీలు మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రంగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను. కానీ అవి గుణమివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిల్చెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుచున్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీవు ఆతురత పడవద్దు. నీ చావు చీటీ తీసివేసి తిని త్వరలో బాగుపడెదవు. కానీ తాత్యాకోతే పాటీలు గూర్చి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికీనూ తెలియనీయకు. వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కానీ అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణించెదననుకొనెను. దీనిని రహస్యంగా నుంచెను. ఎవరికీని తెలియనీయలేదు. కానీ బాలాషింపికి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటీలు, బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో పక్క నుంచి లేచి నడవసాగెను. కాలము వేగముగా కదిలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. అశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారం తాత్యా జబ్బుపడెను. మంచం పట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో ఉండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాషింపియు తాత్యా గురించి మిగిలి భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను.
శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారం తాత్యా చావు దగ్గరకు వచ్చెననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడ్చునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలిచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణంను తాత్యా కోసం అనర్పించెనని జనులనుకొనిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధంగా బాబా తన సమాధి సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురములో దాసగనుకు బాబా స్వప్నంన సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియచేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగునికి ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా కుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదనియు బాబా కోలుకొనుచుండెనని అందరనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి. బాబా సర్వజీవ వ్యాప్తి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి తాత్యా, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మీ, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెము సేపాగుము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదనను. అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లనిగెను, ఇదేమి బాబా, నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని, నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరంగా నాకు శ్రమ కలగజేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానం ఇచ్చెను, అనవసరంగా విచారించదవేలా? కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితోనున్న వారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తించుండేవారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమనే ఎల్లప్పుడూ తించుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తియందుంచుకొనిరి. ఆమెను మరిచెదరెట్లు? బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చెయ్యి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలో నవవిధ భక్తులకు తెలియచేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలగుటచే ఆమెకు ధనం అవసరం లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకాదశ స్కందము 10వ అధ్యాయములలో 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధములుగా భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తం 9 రూపాయలు ఇచ్చెను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు ఆమె ఎన్నటికీ మరువదు.
మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా యవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములయందు తగులుకొనలుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాపు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకొనియుండిరి. కాని బాబా వారిని వాడాకి పోయి భోజనం చేసి రండనిరి. వారు బాబాని విడువలేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు నుండి విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా ఉండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనంకు కూర్చుండిరే కాని వారి మనస్సు బాబాపై ఉండెను. వారు భోజనం పూర్తి చేయక మునిపే బాబా తన భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయాజీ అప్పా కోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరం విడిచిరి. యోగులు శరీరం ధరించి ఏదో పనిమీద భూలోకమునకు వస్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.